హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాను. ఇది డే 2. మెయిడ్ రాలేదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో. ఇది సెకండ్ డే అనమాట. ఇది శుక్రవారం రోజు. యాక్చువల్గా ఈరోజు 5:45కి అలా లేచాను, కానీ 6:30 వరకు బయటికి రాలేదు. ఎందుకంటే వీడియోస్ వాయిస్ ఓవర్ ఇవ్వడము ఇవన్నీ చేశాను అనమాట. సో ఈరోజు పని అయితే కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను. నేను యాక్చువల్గా చాలా త్వరగా చేస్తాను ఇవాళ. ఈరోజు ఏంటంటే నేను లేట్ వచ్చాను కదా, ఆ ఆఫీస్కి కూడా టైంకి వెళ్ళాలి అని చెప్పి ఈ పర్టికులర్ టైంలో ఈ పనులు చేసేయాలి అని టైం ఫిక్స్ చేసుకున్నాను అనమాట. ఆ టైం లైన్లోనే ఈరోజు ఇంట్లో పనులన్నీ పూర్తి చేశాను అనమాట. ఇల్లు అయితే చాలా మెస్సీగా ఉంది. అస్సలు నిద్ర పట్టట్లేదు 2-3 డేస్ నుంచి. అసలు నిన్న రాత్రి పడుకున్నప్పుడు అసలు రేపు లేవగలుగుతానా అని అనుకున్నాను అనమాట. 11:45కి అలా పడుకున్నా, కానీ మళ్ళీ 5:15కి అలా మేలుకు వచ్చేసింది. కొంచెం సేపు అనుకొని కొంచెం సేపు పడుకొని 5:45కి లేచాను అనమాట. చల్లగా ఒకటి ఉంటుంది కదా, అందుకని చెప్పి ఇంకో కొంచెం లేట్ అయ్యింది. ఫస్ట్ అయితే మెస్సీ ఇంటిని కొంచెం సర్దుకుంటూ వస్తున్నాను. టైం లైన్ చెప్పుకున్నాను కదా నాకు నేనే. ఇంకా ఆ టైం లైన్లో కంప్లీట్గా పనులన్నీ ఫినిష్ చేసుకోవాలని అనుకున్నాను అనమాట. ఒక పక్కన వంట చేసుకుంటూ ఒక పక్కన ఈ పనులు అన్నీ ఫటాఫట్ చేసేసాను. నిన్నైతే ఏది కూడా పెండింగ్ పెట్టలేదు. మధ్యలో కొన్నిసార్లు మొక్కల్ని చూసుకోవడాలు, ఇంట్లో ఉన్న మొక్కల్ని చూసుకోవడాలు అవన్నీ చేశాను అనమాట. చాలా బాగుంటుంది ఇలా పని చేసుకుంటే. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకులే ఆంటీ అని అనిపిస్తుంది, కానీ ఒక్కొక్కసారి అయ్యో బాబోయ్ ఇంత పని ఉంది ఎవరు చేస్తారు అని అనిపిస్తుంది. కానీ నేను రియలైజ్ అవుతాను అప్పుడప్పుడు, అదేంటి అని అంటే ఫారెన్లో ఉన్న వాళ్ళు ఎక్కువ మెయిడ్స్ని పెట్టుకోరు కదా. ఇక్కడే మనకి ఎక్కువ సుఖం అలవాటు అయిపోయి మెయిడ్స్ని పెట్టుకుంటాం కదా అని అనిపిస్తుంది అనమాట. మీరేమంటారు? కరెక్టేనా? కొన్ని మొక్కల్ని ఇంట్లో నీళ్ళల్లో పెడతానని చెప్పాను కదా, ఏంటో సడన్గా ఆ మొక్క వాడిపోయినట్టు అనిపించింది. అందుకని చెప్పి అంత పర్టికులర్గా వెళ్ళి చూస్తున్నాను అనమాట. మనీ ప్లాంట్ ఏంటంటే దాన్ని పట్టుకుంటే ఆకు మెత్తగా ఉందనుకోండి ఇంకా అది నిలబడి ఉందనుకోండి కొంచెం బాగుంటుంది. అంటే దాని లైఫ్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అది బయట ఉన్న మొక్కలైనా ఇంట్లో ఉన్న మొక్కలైనా అంతే. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండోయ్, మళ్ళీ చెప్తున్నాను. నేనైతే అలాగే ఐడెంటిఫై చేస్తా. ఒక్కొక్కసారి పండిపోతాయి ఆకులు, అప్పుడు కూడా కొంచెం గట్టిగానే ఉంటాయి, కానీ ఆ కొమ్మంతా పండిపోతే ఇంకా తీసేస్తాను అనమాట. ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాను సాటర్డే సండే. కాకపోతే ఈ సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళాలి. లాస్ట్ సాటర్డే కదా ఈ మంత్లో. యాక్చువల్గా నేను ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తాను కదా. నేను పాత కంపెనీ అంటే ప్రీవియస్గా నేను 2.5 years ఒక కంపెనీలో చేశాను. మా కంపెనీ మర్జ్ అయిన తర్వాత ఆ కంపెనీలో వెళ్ళలేదు సాటర్డే. అంతకు ముందర వెళ్ళాము. ఇప్పుడు కూడా లాస్ట్ సాటర్డే కంపల్సరీగా ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. ఇంకా తలుపులన్నీ తీస్తున్నాను. బయట నిన్న బట్టలు ఆరేసాను కదా, ఆ బట్టలు తెచ్చి లోపలేసాను. ఇవాళ అది కూడా చేద్దాం అనుకున్నాను, కానీ అదొక్కటే స్కిప్ అయ్యింది. నాకు అస్సలు ఓపిక లేదన్నమాట. ఈరోజు 29th కదా, ఇంకా ఆఫీస్కి కూడా త్వరగా వెళ్ళాలి. లాస్ట్ ఫ్యూ డేస్ అంటే లాస్ట్ 1 week కొంచెం ఆఫీస్లో కూడా ఎక్కువ పని ఉంటుంది. ఇంక ఇప్పుడైతే జుట్టుకి నూనె పెట్టుకుంటున్నా. నాకు చాలా ఇష్టము జుట్టుకి నూనె పెట్టుకోవడం. మా అమ్మ ఉన్నప్పుడైతే మా అమ్మ చాలా నూనె పెట్టేసేది. ఎక్కువగా 2 జడలు వేసుకునేదాన్ని, ప్లస్ కొంచెం పొడుగ్గా ఉండేదన్నమాట జుట్టు. ఇప్పుడు పీసులాగా అయ్యింది. పైన ఒక రంగు కింద ఒక రంగు, ఎందుకు వచ్చిందో కూడా నాకు తెలీదు. అలాగా అసలు కింద కర్ల్స్ ఫుల్ ఉంటాయి, పైన కొంచెం స్మూత్గా ఉంటుంది. అసలు నా జుట్టు అంటే నాకే ఇష్టం ఉండదు తెలుసండి. నేను ఖాదీ నుంచి రోజ్మేరీ ఆయిల్ తీసుకొని వచ్చాను. అదైతే ఎంత జిడ్డుగా ఉందంటే అంత జిడ్డుగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. కానీ అది కొన్నందుకు 250 350 అది కొన్నందుకు చేయాలి కదా అని చెప్పి అది అప్లై చేస్తున్నాను అనమాట. మంచిగా అది అప్లై చేసేసి చేతికి వచ్చిన జుట్టు అంతా తీసి దీని మీద పెడతా. యాక్చువల్గా డ్రెస్సింగ్ టేబుల్ మీద
ఆ జుట్టు అంతా తీసి చుడుతున్నాను అనమాట. యాక్చువల్గా నాకు బట్టల మీద ఉన్న ఒంటి మీద ఉన్న హెయిర్ తెలిసిపోతూ ఉంటుంది, కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది కదా, చిరాకు వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ అవన్నీ తీసేస్తాను అనమాట. నేను బయట కూడా జుట్టు దువ్వుకోను, ఇంట్లోనే ఎస్పెషల్ ఇదే ప్లేస్లో జుట్టు దువ్వుకుంటా. ఇంకెక్కడ దువ్వను నేను జుట్టు, మళ్ళీ ఆఫీస్లో దువ్వుకుంటాను అనమాట. జుట్టుకి నూనె పెట్టేసుకొని మంచిగా ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేశాను. నిన్న చూపించాను కదా డస్టింగ్. ఫస్ట్ ఇల్లు తుడిసే ముందరైతే అలా డస్టింగ్ చేసేస్తాను. తర్వాత ఆంటీ వస్తే ఫస్ట్ కారిడార్ అండ్ అటు బాల్కనీ ఉంది కదా చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర, ఆ బాల్కనీ తుడుస్తుంది. నేను కూడా అలాగే తుడుచుకుంటాను అనమాట. ఫస్ట్ బయట తుడిచేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇంట్లో తుడుస్తాను, ఊడ్చడం అనమాట. తుడవడం అంటే ఊడుస్తామన్నమాట. నాకు ఇలా మొక్కల కింద మొక్కల వెనకాల ఇలా తుడుచుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఈ స్టాండ్స్ కూడా మొక్కలు మంచిగా ఉంటాయి, నీట్గా కనిపిస్తాయి అని చెప్పి తెప్పించాను అనమాట. ఇలా పెడితే కొంచెం లుక్ కూడా బాగుంది కదా. ఇవి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను, 849 రూపీస్ పడింది. ఒకటి తెప్పించాను ఫస్ట్, బాగుందని ఇంకొక సెట్ తెప్పించాను అనమాట. ఇవి మంచిగా పనిచేస్తున్నాయి. వీటి కింద చెత్త కూడా ఏమీ ఉండకుండా ఊడుస్తాను నేనైతే. ఆంటీని కూడా అలాగే ఊడమంటాను, కానీ ఒక్కొక్క రోజు చాలా చెత్త ఉంటుంది. వాచ్మెన్కి నేను చాలాసార్లు చెప్తా, ఆ టేపు నుంచి టేపుకి చెత్త తీసుకొని రావద్దు, అదంతా దీని కింద పైలప్ అయిపోతుంది అని అంటే, కొత్త వాచ్మెన్ అనమాట ఆయన ఇలా చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి బాగానే ఊడుస్తాడు కానీ ఒక్కొక్కసారి బాగా ఊడవడనమాట ఆయన. ఈరోజు శుక్రవారం కాబట్టి తడిగుడ్డలు పెడతారనమాట, మాపేస్తారు. సో అందుకని చెప్పి కొంచెం నీట్గా ఉంది అని అనిపించింది నాకైతే. లేకపోతే చెత్తగా తుడుస్తాడు ఆయన అయితే, నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా బయట క్లీనింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి ఇల్లు తుడిసేసుకుని డస్టింగ్ కూడా చేసేస్తున్నాను. చెప్పాను కదా ఒక టైం లిమిట్ పెట్టుకున్నాను, ఆ పర్టికులర్ టైం 5 మినిట్స్. ఈ 5 మినిట్స్లో ఈ 2 పనులు చేసేసుకోవాలి, 10 మినిట్స్ ఇది ఫటాఫట్ చేసేయాలి ఫాస్ట్గా, ఇలా అని పెట్టుకున్నాను అనమాట. ఈరోజు నాకు అంత టైం లేదు. సో 9:15కో 9:13కో బయలుదేరాను నేను తెలుసా ఇంట్లో నుంచి. కానీ ఈ మధ్యన ఏంటంటే ట్రాఫిక్ ఉండట్లేదు, అందుకని చెప్పి కొంచెం త్వరగానే వెళ్ళిపోతున్నానులేండి ఆఫీస్కి. ఇంకా కొంచెం త్వరగా బయలుదేరితే ఇంకా అర్లీగా వెళ్తాను, కానీ ఇంకా నేనే కొంచెం ఈరోజు లేట్ అయిందనమాట. కానీ 9:45 9:50కి అంతా ఆఫీస్కి వెళ్ళిపోయాను ఈరోజు నేను. ఇంకా డస్టింగ్ చేసేసి నీట్గా తడిగుడ్డలు పెట్టేశాను అనమాట. చెప్పాను కదా ఈరోజు ఆల్రెడీ బాక్స్ కూడా పెట్టేసుకున్నా, నాకు ఇప్పుడు వంట పని ఏం లేదు, ఇంకా ఇవి అవి అన్నీ కలిపి చేసేసాను అనమాట. ఇల్లు ఊడ్చేసి నీట్గా సర్దేసుకుని ఉర్లీస్ అవన్నీ అక్కడ పెట్టేసుకుని ఇదిగో ముగ్గేస్తున్నాను అనమాట బయట. బేసిక్గా నాకు ఇలా చేసడం అంటే భలే ఇష్టము, ఎందుకంటే పాజిటివ్గా ఉంటుంది, పాజిటివిటీ లుక్ ఉంటుంది, అన్ని రకాలుగా మనము హ్యాపీగా ఉంటామని నాకు అనిపిస్తుంది ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే. చిన్న ముగ్గేసాను, కలిపి ముగ్గు నాకు వచ్చినయే 2-3 అనమాట. అందులో ఇది ఒకటి. ఇల్లంతా రెడీ అయిపోయింది. నాకు ఇలా చూసుకోవాలంటే చాలా ఇష్టం అండి. చాలామందికి చాలా ఇలా ఇష్టం ఉంటుంది కదా, అందులో నేను ఒకదాన్ని అనమాట. నాకు చాలా ఇష్టము ఇలా ఇంటిని చూసుకోవడం, నీట్గా ఉండాలి, నీట్గా ఉంచాలి అని చెప్పి. ఇంకా ఈ ఉర్లి అక్కడ పెట్టడం మర్చిపోయాను అనమాట. ఇంకా అది అక్కడ పెట్టేసి టీ పెడుతున్నాను. గిన్నెలు ఉన్నాయి, కొన్ని కాదులేండి, ఈరోజు చాలానే ఉన్నాయి గిన్నెలు. అవన్నీ కడిగేసరికి చాలా ఎక్కువ టైం పట్టేసింది. నేను మొన్న ఫ్లిప్కార్ట్లో ఇది తెప్పించాను, న్యాచురల్ కేర్ అని. నాకు రెడ్ లేబుల్ టీ నచ్చుతుంది, కానీ అందులో అశ్వగంధ, ఇలాచి, అల్లం, తులసి ఇవన్నీ ఉన్నాయి. నాకు అస్సలు అది ఇష్టం ఉండదు, అల్లం అంటేనే నేను అసలు తాగను. అలాంటిది అదే వచ్చింది, ఇది గ్రీన్గా ఉందన్నమాట. కట్ చేసి వేస్తే ఓరిని మళ్ళీ ఇది వచ్చిందా బాబోయ్, ఇది ఎన్ని రోజులు వాడాలా అని బాధతో కట్ చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే నాకు అస్సలు నచ్చదు ఇదేంటో. నాకు ఎందుకో అల్లం టీ అంటే కూడా అంత ఇష్టం ఉండదు. ఇలాచీ అంటే ఓకే, కానీ అల్లం అస్సలు ఇష్టం ఉండదు అనమాట. కానీ తప్పదు, 240 ఎంతో ఇది ఫ్లిప్కార్ట్లో. నాకైతే ఫ్లిప్కార్ట్ గ్రోసరీస్ బాగా నచ్చుతాయి. వాసన చూస్తున్నాను, అది తులసి వాసన వస్తుందా ఏంటి అని. మళ్ళీ ఆ డబ్బా మీద పేర్లన్నీ చూస్తే అశ్వగంధ, తులసి, ఇలాచీ, జింజర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట.
చిచ్చి ముందరే చూసుకోవాల్సింది అని అనుకున్నా. ఈ మధ్యన జెప్టోలో తెప్పించేవి కూడా అలాగే మిస్ప్లేస్ అవుతున్నాయి. అదేంటో కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆర్డర్ చెయ్యాలి అని అనుకుంటాను, కానీ ఇలాగా తప్పులు ఆర్డర్ చేస్తాను అనమాట. మళ్ళీ అదేంటో నాకు తెలియదు, కానీ బట్టలు తప్ప ఇంకేవి నేను రిటర్న్ ఇవ్వను. ఏదో ఒకటి పని చేస్తాయి కదా, వాడుకోవడమే అని చెప్పేసి ఊరుకుంటాను అనమాట. ఇంకా టీ పెట్టుకుని తాగేసి స్నానం చేయడానికి వెళ్ళాను. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను అనమాట. ఇది సాయంత్రం వచ్చిన తర్వాత తలస్నానం చేశానేంటా అనుకుంటున్నారా? ఆల్రెడీ పొద్దున్న తలస్నానం చేశానండి. నేను ఆ పొద్దున్న పిచ్చి నూనె పెట్టుకున్నాను కదా, అది నాకు జిడ్డు వదలలేనట్టు అనిపించింది అనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ తలస్నానం చేశాను. అలాగే ఈరోజు ఏం చేశానంటే కండిషనర్ ఉంటుంది కదా, కండిషనర్ అప్లై చేశాను అనమాట స్నానం చేసేటప్పుడు. అసలు జుట్టు ఎలా ఉంటుందా రేపు చూద్దాము అని చెప్పి. అసలు చాలా జిడ్డుగా ఉంది ఆ నూనె అయితే, నాకు అస్సలు నచ్చట్లా, కానీ తప్పదు. ఇవి ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొని వచ్చా. టైం 10:24. యాక్చువల్గా నేను ఆఫీస్ నుంచి లేట్ వచ్చాను ఇవాళ. 10:24 అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. నేను స్నానం చేసి అవన్నీ మంచినీళ్ళు తాగి ఇవన్నీ చేసేసరికి 11:15 ఎంతో అయ్యింది. సో ఇవి జాంకాయలు ఆఫీస్ నుంచి తెచ్చా. 100కి 3 కేజీలంట. ఇది వచ్చి మస్క్ మిలన్, ఇది వచ్చి జెప్టోలో తెప్పించాను నిన్న. ఇది 600 to 800 గ్రామ్స్ ఉంటుంది అని అన్నారు. 400 గ్రాములు కూడా ఉండదు అని చెప్పేసి తనకి చెప్పా. 70 రూపీస్ తీసుకున్నాడు. ఎంత మోసమో చూసారా? ఏంటో అసలు ఎవరిని నమ్మాలో ఏంటో నాకైతే ఒక్కొక్కసారి ఏమీ అర్థం కాదు. ఇంకా రేపు ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి చాలా పనులు ఉన్నాయి రేపు కూడా ఇంట్లో చెయ్యాల్సినవి. ఆంటీ రేపు కూడా రాదు. ఇంకా అందుకే ఫాస్ట్గా నీరసం ఉన్న ఇంట్లో పనులన్నీ చేస్తున్నా. గిన్నెలు సర్దేస్తున్నాను. ఇంకా గిన్నెలు ఎక్కడెక్కడ సర్దేసిన తర్వాత కొంచెం నాకు జుట్టుకి అలాగే ముఖానికి కొంచెం కేర్ తీసుకోవాలి అని అనుకుంటున్నా. ఈ మధ్యన జుట్టు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఆ కండిషనర్ అప్లై చేసిన తర్వాత ఒకవేళ బాగోకపోతే మళ్ళీ నేను సీరం అప్లై చేద్దాము అని అనుకుంటున్నాను. ముఖం మీద కూడా ఏంటో వింటర్ అయినా కానీ కొంచెం పింపుల్స్ లాగా వస్తున్నాయి అన్నమాట. బేసిక్గా నేను అవన్నీ గిల్లుతూ ఉంటాను, అందుకని చెప్పి ఇంకా ఎక్కువ డార్క్నెస్ వచ్చేస్తుంది నాకు. ఇంకా అందుకని చెప్పి సీరం రాసుకుంటున్నా. అది కూడా పొద్దున్న చెప్పాను కదా, బట్టలు మంచం మీద తెచ్చేసానని చెప్పి నాకు అస్సలు ఓపిక లేదు ఇంకా మడత పెట్టడానికి. అవన్నీ తెచ్చి దివాన్ మీద వేసాను యాజ్ ఇట్ ఈజ్. రేపు మడత పెట్టుకుందాంలే అని చెప్పి నాకు అసలు ఇప్పుడు ఓపిక లేదు. ఆల్మోస్ట్ టైం 12 అయిపోయింది నేను ఇవన్నీ చేసేసరికి. అసలు నిద్ర మామూలుగా రావట్లేదు, కళ్ళు మూసుకుపోతున్నాయి అన్నమాట. జుట్టు స్మెల్ ఎలాగొస్తుందా అని చూసుకుంటున్నాను. అది అప్లై చేశాను కదా, జిడ్డుగానే ఉందా, జుట్టు నూనె వాసన వస్తుందా, లేకపోతే కండిషనర్ వాసన వస్తుందా, షాంపూ వాసన వస్తుందా, ఇలాంటివన్నీ టెస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా జుట్టు ఆరబెట్టుకుని కొంచెం సేపు ముఖానికి సీరం రాసుకుని పడుకున్నాను అనమాట. వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉంటాయి. నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము, అలాగే మొక్కలను పెంచడం కూడా చాలా ఇష్టము. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.